దేశవ్యాప్తంగా పేరుగాంచిన చేనేత నగరి సిరిసిల్ల చక్కటి చేతి పనితో జీవనోపాధి సంపాదిస్తున్న ఎన్నో కుటుంబాల కథలు వెలుగు చూడకుండా మిగిలిపోతున్నాయి. అద్భుతమైన నేత, విశిష్టమైన డిజైన్లు, చేనేత వస్త్రాల ద్వారా ప్రాంతీయ పచ్చదనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ పట్టణం నుంచి వచ్చిన నేత కార్మికులు రేఖ ఇప్పుడు ప్రభుత్వాల దృష్టి ఆకర్షించేలా వేచి చూస్తున్నాయి. గతంలో తన చేతులతో నేసిన ప్రత్యేక చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు లభించింది. అదే సమయంలో ఆమె భర్త నేసిన G20 లోగోతో కూడిన వస్త్రాన్ని ప్రధాని మోదీకి ఇవ్వడంతో కుటుంబం అంతా ఢిల్లీలో సన్మానం కూడా పొందారు. ఈ గుర్తింపులు తమ కుటుంబానికి గర్వకారణంగా నిలిచినా ఇప్పటికీ స్థిరమైన ఆదాయం, అవసరమైన వనరులు లేకుండా వారు పోరాటం కొనసాగించాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే నూతన డిజైన్లు సృష్టించగలమని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా మా చేతిలోనే కొనసాగుతుందని రేఖ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది కళాకారుల కళలను ప్రభుత్వం నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్న చేనేత కార్మిక కుటుంబంతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. అనగానే గుర్తుకొచ్చేది మగ్గం వర్క్స్ నేసే నేత కార్మికుల బతుకు చిత్రాలు. మా బతుకు చిత్రాలే కాదు, ప్రపంచానికి మా కళ ఏంటో చూపిస్తామంటూ హరిప్రసాద్ దంపతులు ప్రపంచానికి తెలియజేశారు. ప్రపంచానికి తెలియజేయడమే కాదు, సాక్షాత్తు మోదీయే G20 సదస్సుకి సంబంధించి ఒక లోగోను తయారు చేస్తే ఆ లోగోను కొనియాడిన సందర్భం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, మొత్తానికి మోదీ కుటుంబ సమేతంగా వారిని పిలిచి సన్మానం చేసిన సందర్భం. మరొక మారు కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించిన అవార్డు కూడా ఆయనకు రావడం, ఇవన్నీ గత చరిత్ర. అదే దంపతుల విషయానికి వస్తే వారి ఆవిడ కూడా ఆయన బాటలోనే నడుస్తుంది. ఆమెకు ఈ సంవత్సరం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అసలు దేనికోసం వచ్చింది, ఆమె నేసిన కళ ఏంటి, అన్ని విషయాలు అడిగాను. మేడం, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అనిపిస్తుంది కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు రావడం, ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే మేము ఈ చీర డిజైన్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాలు టైం తీసుకున్నాము. నేయడానికి 45 రోజులు పట్టింది. మేము పడ్డ శ్రమకు తగిన ఫలితం వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. అంటే డిజైన్ ఎలా రూపొందించారు? చీర బార్డర్లో ఇరుప్రక్కల కాకతీయ కమాన్ వస్తుంది. చీర కొంగులో మన వేములవాడకు ప్రసిద్ధి అయిన కోడెముక్కు విధానాన్ని చీర కొంగులో తీసుకున్నాము. చీర మధ్యలో బూటా రూపంలో మన సిరిసిల్లకు సంబంధించిన చేనేత మహిళ, అంటే రాట్నం చుట్టే మహిళ బూటా రూపంలో తీసుకున్నాం సార్. దాన్ని నేయడానికి దాదాపు మాకు 45 రోజులు పట్టింది. అది 600 గ్రాముల బరువుతో ఉంటుంది. అంటే గతంలో కూడా అంటే మీ భర్తకి అంటే మోదీ పిలిచి మీ కుటుంబ సమేతంగా పూర్తిగా సన్మానించిన పరిస్థితిని ఎట్లా చూస్తారు? అసలు గర్వంగానే చూస్తాం సార్ మేము. ఎందుకంటే ఒక దేశ ప్రధాని మా ఆయనను పిలిచి మన్ కీ బాత్లో మాట్లాడి ఫస్ట్ G20 లోగో చేసినందుకు మా ప్రధానమంత్రి సార్ మన్ కీ బాత్లో మాట్లాడడం, జనవరి 26కి పెరేడ్కి ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అసలు మేము జీవితంలో విమానం ఎక్కుతామో తెలియదు, కానీ ఆ సార్ పిలిచినందుకు అక్కడికి వెళ్ళినాం. చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం మీ హస్బెండా, లేకపోతే మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు? అంటే పెళ్ళి కాకముందు మా తాత ఇట్లా చీరలు నేసేవాడు, కానీ చూసినా కానీ నేను అంత అప్పుడు చదువుకుంటున్న వయసు, అప్పుడు అంత ఏం తెలియదు. పెళ్ళి అయినప్పటి నుండి మా ఆయన ఇదే చేనేత వృత్తి. ఆయన చేసే ప్రతి దానిలో నేను కొంచెం సహాయం చేస్తూ, ఆయన మొగ్గం నేస్తే నేను కండెలు చుట్టేదాన్ని, రాట్నం చుట్టుకుంటూ. ఆయన ఒకవేళ పీతాంబరం చీరకి ఇట్లా బుట్టాలు పెడుతుంటే అందులో 8 బుట్టాలు ఉంటాయి, అందులో నేను 4 ఆయన 4 పెట్టుకుంటా. ఆయన ఎప్పుడైనా బయటకు అయినప్పుడు నేను మొగ్గం నేసేదాన్ని. అట్లా నాకు నేయడం చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కూడా నేర్చుకుని నేసినాను. ఓకే, అదేవిధంగా మీ హస్బెండ్ కూడా అడుగుదాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే గతంలో మీకు రావడము, ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు ఇప్పుడు మీ వైఫ్కి రావడాన్ని ఎట్లా చూస్తారు? అసలు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ డిజైన్ రూపొందించడానికి కష్టపడ్డాం. ఎందుకంటే ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీరలు ఉన్నాయి. మన సిరిసిల్ల అనగానే ఏ చీరలు లేవు, ఏం పేరు లేదు. ఏమున్నా కాటను, పాలిస్టరు, ఇదే ఆత్మహత్యలు, ఇది ఒకటి మనకు బ్యాన్ నేమ్ ఉంది, ఇది లేకుండా వేయాలి. సిరిసిల్ల అనగానే ఒక ప్రత్యేకమైన చీర, అంటే సిద్దిపేట అంటే గొల్లబామ, నారాయణపేట, పోచంపల్లి, ప్రతి ప్రాంతానికి ఇట్లా ఉన్నాయి కనుక మనం ఒక స్పెషల్ డిజైన్ తీసుకొని చేద్దామని చేయడం జరిగింది. తను ఇందులో సిరిసిల్ల గుర్తుగా నూలు వడుకుతున్న మహిళ, రాట్నం వడుకుతున్న మహిళా బూటా రూపంలో తీసుకోవడం వల్ల తను పట్టుబట్టి
ఈ ఈ మహిళా రూపంలో బుట్ట ఉంది కనుక ఖచ్చితంగా ఈ చీరని నేను నేస్తా అని నేయడం జరిగింది. దాదాపు 45 రోజుల పాటు శ్రమించి ఈ చీరని నేసింది. దాన్ని మేము అవార్డుకు పంపించడం జరిగింది. మన జిల్లాలోనే అంటే తొలి మహిళగా ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా మేము అగ్గిపెట్టెలో ఇమిడే చీర, అదేవిధంగా సూది రంధ్రంలో దూరే చీర, మరియు ప్రతి సంవత్సరం భద్రాద్రి సీతమ్మ వారికి ప్రత్యేకమైన అంటే ప్రతి ఏటా ఒక ప్రత్యేకమైన చీర, మొదట్లో పీతాంబరి చీర, తర్వాత రాములవారి కళ్యాణం ఫోటో, మొన్న మూల విరాట అమ్మవారు స్వామివారి ఫోటో, 3 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన చీర ఇచ్చే ఆనవాయితీతోని ఇస్తున్నాము. అదేవిధంగా అయోధ్య ప్రాణ ప్రతిష్టకు కూడా ప్రత్యేకమైన చీర మొత్తం కూడా రామాయణ ఇతివృత్తాలు వచ్చే విధంగా ఈ చీరని నేసి పంపించడం జరిగింది. రైట్, ఇది మొత్తానికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అంటే అవార్డు రావడం ఆనందంగా ఉంది, కానీ మా సిల్క్ సిటీగా సిరిసిల్లాని చేసేదాకా మేము నిద్రపోము. ఖచ్చితంగా ఆ విధంగా మాకు ప్రభుత్వము ఆ విధంగా మాకు భరోసానిస్తే, ఆ విధమైన ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితమైన మేము అనుకున్న సిల్క్ సిటీని చేయడానికి మేము ఖచ్చితంగా ప్రోత్సాహం ఇస్తే మాత్రం ఆ విధంగా ముందుకెళ్తామనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రోత్సాహమే కాదు, దాదాపు ఆర్థికపరమైన ప్రోత్సాహం ఇస్తే ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందనేది కూడా ఆ దంపతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, సిరిసిల్ల నుండి.